ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. మిగతా మిత్రులకు కూడా ఉపయోగపడుతుంది. వీలైతే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఈరోజు మనం 17 ఇయర్ రిజిస్టర్ గురించి తీసుకున్నాం. అందులో మరి స్టార్టింగ్లో ఏం రాయాలి, ఎండింగ్లో ఏం రాయాలి, అలాగే ఎన్ని రకాలైనటువంటి ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది, వాటిని రిమార్క్స్ కాలంలో ఎలా రాసుకోవాలి, అలాగే మనం వాటిని మిగతా రిపోర్ట్స్ డిక్లరేషన్స్లో ఎక్కడెక్కడ ఏ విధంగా మెన్షన్ చేయాలి అనేది తెలుసుకుందాము. ఇవన్నిటినీ కూడా 1 by 1 అనేటువంటిది మనము రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ కాలంలో చూసుకుంటూ వద్దాం. లోపల పేజీలు ఈ విధంగా ఉంటాయి. పేజీకి 16 నుంచి 17 పేర్లు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు రోజే ఇందులో ఉండేటువంటి కాలమ్స్ వరుసగా 1 by 1 చూస్తున్నట్లయితే మనం ఒకటి సీరియల్ నెంబర్ ఉంటుంది. ఈ సీరియల్ నెంబర్ని ముందు రోజే మనం ఎవరికైతే ఇవ్వదలుచుకున్నామో ఈ రిజిస్టర్ ఇన్ఛార్జి వాళ్ళని ముందే నెంబర్లు వేసుకోమని చెప్పాలి. ఎందుకంటే ఒక పని అనేది కొంత సులువు అవుతుంది. ఇక సెకండ్ కాలం వచ్చేసి సీరియల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్ ఇన్ ద ఎలక్టర్ రోల్, అంటే మార్క్డ్ కాపీలో ఏ సీరియల్ నెంబర్ ఉంది అతనిది అనేటువంటిది రెండో కాలంలో నోట్ చేయాల్సి ఉంటుంది. ఇక మూడో కాలం వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ద డాక్యుమెంట్ ప్రొడ్యూస్డ్ బై ద ఎలక్టర్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ హిజ్ హర్ ఐడెంటిఫికేషన్ కోసం ఏం ప్రూఫ్ తెచ్చారనేది రాసుకోవాలి. ఇందులో ఎపిక్ అయితేనేమో ఈపీ అని రాస్తాము. అదర్ డాక్యుమెంట్స్ అయినట్లయితే కనుక ఆధారు ఉదాహరణకి దానికి పక్కన 4 డిజిట్స్ లాస్ట్ 4 డిజిట్స్ అనేది రాస్తాము. అలాగే ఫోర్త్ కాలం వచ్చేసి అతని సిగ్నేచర్ కానీ థంబ్ ఇంప్రెషన్ కానీ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఐదవది రిమార్క్స్ కాలం అన్నమాట. ఇవి మెయిన్ కాలమ్స్. ఇందులో ఏమేమి వస్తాయి, ఎలా రాయాలని చూద్దాం. ఈ రిజిస్టర్ రాయటం ప్రారంభించే ముందు ఇందులో మనము కంట్రోల్ యూనిట్లో జీరోలు ఉన్నాయి అనేటువంటి విషయం రాయాల్సి ఉంటుంది. అదేంటి అంటే ఐ షల్ చెక్ విత్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ రికార్డ్ ఇన్ ఇంక్ ఇన్ ఫార్మ్ 17A దట్ టోటల్ ఇన్ బోత్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ సియూస్ చెక్డ్ అండ్ ఫౌండ్ టు బి జీరో అనేటువంటిది రాసి ఈ 17A రిజిస్టర్ ఇన్ఛార్జ్ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతని సంతకం అనేది అక్కడ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రిజిస్టర్ మొత్తం చూపించలేము, అలాగే వరుసలో మనకి ఇక్కడ అన్ని రకాల ఓట్లు రావు. కాబట్టి రిజిస్టర్ మొత్తం మీద వచ్చినటువంటి ఆ సీరియల్ నెంబర్లో వచ్చినటువంటి రకరకాలైనటువంటి ఓట్లు వచ్చిన లేదా రాబోయే అవకాశం ఉన్నటువంటి వాటిని 1 by 1 అనేటువంటిది విపులంగా చూద్దాం. ఇక్కడ మనకి 3 వరకు మనకు రాయాల్సినటువంటి సమాచారం రాశారు. అంటే టోటల్ కంట్రోల్ యూనిట్లో 0 ఉన్నాయని. 4 సీరియల్ నెంబర్లో చూస్తున్నట్లయితే ఎపిక్ కార్డు తీసుకొచ్చేసి సంతకం పెట్టేసేసి మనకు ఓటు వేసినట్టుగా ఉంది. అలాగే 5వ సీరియల్ నెంబర్ కూడా ఆధార్ నెంబర్ తెచ్చారు. చివరి 4 డిజిట్స్ మనం రాసుకొని ఓటు వేసినట్టుగా ఉంది. తర్వాత చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఏఎస్డి ఓటర్ లిస్ట్లో ఉన్నటువంటి ఓటరు వచ్చాడు. ఏఎస్డి ఓటరు అంటే ఆబ్సెంట్ షిఫ్ట్ డెత్ లిస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి వచ్చినట్లయితే అతన్ని మనం పిఓ గారు బిఎల్ఓ గారిని పిలిచి ఇతనే అని మరి నిర్ధారణ అయినట్లయితే అతను కూడా ఓటు ఇవ్వాలి. అయితే అతని నుంచి డిక్లరేషన్ తీసుకోవాలి. 171D కింద అతను వేరే వాళ్ళ వ్యక్తి ఓటు అయినట్టయితే శిక్షార్హులకి ఇది నిజమే నాకు తెలుసు అనేటువంటి డిక్లరేషన్ ఇస్తాడు. అతనికి ఓటు ఇస్తాం అన్నమాట. ఇక్కడ సంతకం పెట్టిన వ్యక్తి అయినట్టయితే సంతకంతో పాటు ఎలుముద్ర కూడా తీసుకోవాలి. ఎలుముద్ర వ్యక్తి అయితే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఓవర్సీస్ ఓటర్ ఉన్నారు. ఓవర్సీస్ ఓటర్ అంటే విదేశాల్లో ఉండేటువంటి వ్యక్తి. ఇక్కడ ఓటు ఎన్ఆర్ఐలు నమోదు చేసుకున్నట్లయితే అతను కూడా ఇప్పుడు అక్కడ ఉంటున్నారు కాబట్టి ఎపిక్ ఉండదు కాబట్టి వాళ్ళు ఒరిజినల్ పాస్పోర్ట్ చూసి మాత్రమే అతనికి ఓటు ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చినటువంటి వ్యక్తి కంపెనీయన్ కావాలని అడిగారు. కంపెనీయన్ రూల్ ఏంటి? కంపెనీయన్గా ఉండేటువంటి వ్యక్తి 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి. అతను ఇంకెక్కడ ఆ రోజు ఎవరికి కంపెనీయన్గా పనిచేసి ఉండలేదు అనేది ఆ డిక్లరేషన్ అనేటువంటిది ఇవ్వాలి. అలాగే అతను సీక్రెసీ ఆఫ్ ఎలక్షన్ ప్రొసీజర్ కాపాడతానని ఇవ్వాలి. కాబట్టి కంపెనీయన్ మరి
ఏలుముద్ర గాని, సంతకం గాని తీసుకుంటాము. అతని కుడి చేతి చూపుడు వేలుకి, ఎలక్టర్‌కేమో ఎడమ చేతి చూపుడు వేలుకి ఇద్దరికీ కూడా ఇంక్ సిరా అనేది ఇచ్చి కంపానియన్ డిక్లరేషన్ ఫాము, కంపానియన్ లిస్ట్‌లో కూడా సంతకం తీసుకుంటాం అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చినటువంటి వ్యక్తి 17 రిజిస్టర్ అయిపోయి ఓటర్ స్లిప్‌లు ఇచ్చిన తర్వాత కంపార్ట్మెంట్ దగ్గరికెళ్ళేసరికి మరి నేను ఆ గుర్తుకే ఏస్తాను తాగుండటం వలన లేదా ఇతర కారణాల వలన గానీ అతను నేను ఆ గుర్తుకే ఏస్తాను, ఈ గుర్తుకే ఏస్తాను పెద్ద పెద్దగా అరుపులు, కేకలు పెడతా ఉన్నట్లయితే ఏజెంట్లు అబ్జెక్షన్ పెడతారు కాబట్టి మనము అతన్ని రిజెక్ట్ ఓటు కింద మనము అతన్ని తీసేయాలన్నమాట. ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి మరి రిఫ్యూజ్ టు ఓటు. అంటే రిఫ్యూజ్ టు ఓట్ అంటే ఏంటి? మనము ఇతను కూడా రిజిస్టర్‌లో రాసాము మనము. రిజిస్టర్‌లో రాసిన తర్వాత కంపార్ట్మెంట్ దగ్గరికెళ్ళేసరికి అతను మరి నేను ఎయ్యను అని అన్నాడు. అంటే పార్లమెంట్‌కేసి తర్వాత అసెంబ్లీకి కూడా ఏసేటప్పుడైనా సరే అతను అలాగా చెప్పాడనుకోండి, ఓటు ఏయడం, ఏయకపోవడం అనేది అతని ఇష్టం కాబట్టి మనం అతను వెళ్ళిపోతానంటే అతను ఆ స్లిప్‌లు మనం తీసుకొని పీఓ గారు బాబు 17 ఇయర్ రిజిస్టర్ ఇక్కడ సంతకం పెట్టు అని అడుగుతాము. పెట్టాడు. సరే పెట్టకపోయినట్లయితే పీఓ గారే రిఫ్యూజ్ టు ఓట్ టు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అండ్ రిజెక్ట్ టు సైన్ ఇన్ ద రిజిస్టర్ అని చెప్పేసి పీఓ గారు సంతకం పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. ఇలాంటివి పైన వచ్చినటువంటి రిజెక్టెడ్ టు ఓటు, రిఫ్యూజ్ టు ఓట్ అనేటువంటిది 17 ఇయర్ రిజిస్టర్‌లో రాయబడి ఉన్నాయి. కానీ మనకి 17 కంట్రోల్ యూనిట్‌లో అనేది నమోదు కాలేదు. కాబట్టి 17 ఇయర్ రిజిస్టర్‌కి కంట్రోల్ యూనిట్‌లో ఓట్లకి తేడా ఉంటుంది. ఇది 17సి రిజిస్టర్‌లో రాస్తాం కాబట్టి మనం కంట్రోల్ యూనిట్‌లో గనక ఈ తేడాలు వచ్చినప్పుడు ఇలాంటి రిజెక్ట్ టు గానీ, రిఫ్యూజ్ టు ఓట్ గానీ మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ 2 ఓట్లు వచ్చినప్పుడు కంట్రోల్ యూనిట్‌లో తేడా వచ్చినప్పుడు వీటిని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఎవరైనా రిఫ్యూజ్డ్ ఉన్నారా? ఎవరైనా రిజెక్టెడ్ ఉన్నారా? అని చెప్పేసి మనము చెక్ చేసుకోవాలన్నమాట. అలాగా మనము ఇవన్నిటిని కూడా మనం ఫామ్‌లో రాయాల్సి ఉంటాయి ఇవన్నీ కూడా. తర్వాత వచ్చినటువంటి ఓటరు మనకి ఈడీసీ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ తీసుకొని వచ్చాడు. ఇది కూడా ఈడీసీ లిస్ట్ అనేది మనకి విడిగా ఇస్తారు కాబట్టి ఇక్కడ సీరియల్ నెంబర్తో పాటుగా అక్కడ పార్ట్ నెంబర్, కాన్స్టిట్యున్సీ నెంబర్ కూడా అక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చినటువంటి ఓటర్ ప్రాక్సీ ఓటర్. అంటే క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్ ఎవరైనా ఉన్నట్లయితే తనకు బదులుగా వాళ్ళు ప్రాక్సీ నియమించుకోవచ్చు. వాళ్ళు వచ్చినట్లయితే ఇక్కడ పీవీ ప్రాక్సీ ఓటర్ అని చెప్పేసి రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి మనకి ఓటు వేశాడు. 933 సీరియల్ నెంబర్ చూడండి. అతను ఓటు వేశాడు. కానీ వీవీప్యాట్‌లో స్లిప్ పడేటప్పుడు అతను సరిగా చూసుకోకుండా నేనేసినటువంటి గుర్తు కాకుండా వేరే గుర్తుకు పడిందని చెప్పి గోల చేస్తూ ఉంటాడు. ఏదో అక్కడ మరి షోయింగ్ చేయటానికి. కాబట్టి మనం ఏం చేస్తామంటే, బాబు ఇక్కడ నువ్వు గోల చేయాల్సిన అవసరం లేదు. నువ్వు గనక మరి 6 నెలలు జైలు శిక్ష, నువ్వు చెప్పినది తప్పైతే 6 నెలల జైలు శిక్ష, అలాగే జరిమానా కట్టడానికి సిద్ధంగా అయితే మళ్ళీ ఓటు ఇస్తానని చెప్పేసి చెప్పాలి. అతను ఓకే అన్నట్లయితే కనుక మళ్ళీ 934 సీరియల్ వేసి అయ్యే వివరాలు రాసి అతను మనము ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు అలాగే మరియు పోలింగ్ ఏజెంట్లు అందరూ కలిసి లోపలికి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఓటు వేయమని చెప్పాలి. ఎవరికి వేస్తున్నారో చూడాలి. అదే గుర్తు కనుక వేసిన గుర్తుకే పడినట్లయితే అతను తీసుకెళ్ళి పోలీస్‌కి అప్పచెప్తాము. అలా కాకుండా వేరే గుర్తుకు పడినట్లయితే వెంటనే ఎన్నికలను నిలిపివేసి ఆర్ఓ గారికి చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఇది రిమార్క్స్ కాలంలో 49M కింద మనం రాసి ఎవరికి ఆ ఓటు పడింది అనేటువంటి విషయాన్ని మనము అక్కడ 17C కాలంలో క్లియర్‌గా రాయాలి. ఇక్కడ 17 ఇయర్ రిజిస్టర్ రిమార్క్స్ కాలంలో మాత్రం 49MA కింద టెస్ట్ ఓట్ అనేటువంటిది మనం రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము మరి 934 ఓట్లు పోలేని అనుకున్నట్లయితే లాస్ట్‌లో ద సీరియల్ నెంబర్ ఆఫ్ ద లాస్ట్ ఎంట్రీ ఇన్ ఫార్మ్ 17A ఈజ్ 934 అని రాసేసేసి పీఓ గారు ఎడమ పక్కన, కుడి పక్కనేమో 17 ఇయర్ రిజిస్టర్ ఇన్ఛార్జి గారి యొక్క సంతకము తీసుకోవాలి. అలాగే పోలింగ్ ఏజెంట్ల సంతకాలు కూడా క్రింద తీసుకోవాలి. ఈ విధంగా 17 ఇయర్ రిజిస్టర్ రాసేటప్పుడు రిమార్క్స్ కాలంలో ఏమేమి రాయాలనేటువంటి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అలాగే 49O కింద కానీ, 49M కింద కానీ, 49MA కింద కానీ వచ్చేటువంటి ఓట్లు 17C రిజిస్టర్లో మనం నమోదు చేయాలి కాబట్టి
వీటిని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎందుకనంటే 17 ఏకి, 17 సికి టాలీ అయితేనే మనం సురక్షితంగా ఉన్నట్టు. లేకపోతే ఇబ్బందవుతుంది. కాబట్టి ఈ ఓట్లనేటువంటివి జాగ్రత్తగా నమోదు చేయాల్సి ఉంటుంది.